ఓకేనా, మన నితిన్ గారికి సంబంధించి రాబిన్ హుడ్ అనే టైటిల్ రివీల్ అంటే ఆ ఒక గ్లిప్ లాంటిది రిలీజ్ అయిపోయింది. సో ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే, టైటిల్ మనకు రివీల్ చేసేసారు రాబిన్ హుడ్ అని, అండ్ దాంతోపాటు మనకు నితిన్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందని చూపెట్టేశారు. అండ్ మన పోస్టర్ రిలీజ్ అయింది జోకర్లో. ఆ జోకర్ ఏసం వేసుకొని ఆ గెటప్ వేసుకొని మన నితిన్ అన్న దొంగతనం అయితే చేస్తున్నాడు. అండ్ అక్కడ మనకు టైటిల్లో కూడా మొత్తము డబ్బుకు సంబంధించిన మ్యాటర్ అయితే మాట్లాడారు. సో ఆ పర్టికులర్గా చూసుకుంటే మన నితిన్ అన్న దీంట్లో ఒక దొంగ అన్నట్టు అర్థమవుతుంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో మన క్యారెక్టర్ నితిన్ గారిది. అండ్ ఇది కూడా ఒక లైవ్ ఫిలిం. నాకైతే మన నితిన్ గారి ఫిలిమ్స్లో ఒక ఫిలిం ఉంటుంది చూడండి, ఆ ఫిలిం అయితే నాకు గుర్తుకొచ్చింది. అండ్ అంతో కాకుండా మన రవితేజ గారి కిక్ మూవీ ఒక గెటప్ వేసుకొని అంటే కొంచెము జోకర్ టైప్లో అట్లా వేసుకొని దొంగతనం చేస్తారు చూడండి, అవి కొన్ని ఆ వైబ్స్ నాకైతే గుర్తుకొచ్చాయి. ఎనీవేస్ మన నితిన్ గారికి ఇది ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మన వెంకీ కుర్మల గారితో వస్తున్న సెకండ్ ఫిలిం, మన నితిన్ గారి సెకండ్ ఫిలిం ఇది. అంటే ఆల్రెడీ భీష్మ ఫిలిం ఎంతలా హిట్ అని తెలిసిందే. అండ్ మళ్ళీ అదే డైరెక్టర్తో ఈ ఫిలిం అంటే బాగుంటుండొచ్చు, కాంబినేషన్ బాగానే ఉంది, కానీ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మన దొంగతనం దేనికి చేస్తున్నారు అంటే తన పర్పస్ కోసమా దేనికి, అది మనకు చూడాలి. మూవీ అనేది కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఎలా ఉంటుందో తెలీదు. ఇక థియేటర్లకు వచ్చినంత తర్వాత చూడాలి. నాకైతే టైటిల్ రాబిన్ హుడ్ అనేది ఓకే, ఒక వేటగాడు అన్నట్టు నాకైతే అర్థమైంది. మీ ఎంతమంది మన నితిన్ గారి ఈ చూసారో లేదో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఈ టైటిల్ టీజర్ లాంటిది మీకు నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ చేయండి. మన నితిన్ గారు అంటే బీజిఎం అయితే కొంచెం బాగానే ఉంది, మన రాబిన్ హుడ్ అనే బీజిఎం టైప్లో, అది కూడా నాకు నచ్చింది. ఈ మూవీ ఎంతలా హిట్ అవుతుందో తెలీదు, కానీ దీంట్లో మన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే రష్మిక గారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ కన్నా ముందు ఈ మూవీని మనకు అనౌన్స్ చేస్తారు, కానీ అప్పుడు మన రష్మిక గారు దాంట్లో ఉండడం కానీ సో ఆ పర్టికులర్గా చూసుకుంటే మనకు హీరోయిన్ హీరోయిన్ ఉంటుందో తెలీదు. చూడాలి, మనకు ఈ మూవీకి సంబంధించి ఇంకేమన్నా రివ్యూ అయితే వచ్చు. అండ్ ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది, బాగా అంటే బాగుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ మన నితిన్ గారికి ఇది ఒక మంచి అంటే ఇంతవరకు ఎటువంటి హిట్లు ఏది లేదు. అండ్ మాచన నియోజకవర్గం కానీ ఇప్పుడు వచ్చిన ఎక్స్ట్రానర్ కానీ అవి కూడా అంత సరిగ్గా ఆడలేవు. ఈ మూవీతోనన్న ఒక మంచి సాలిడ్ భీష్మ తర్వాత మన ఈ వెంకీ కుర్మల గారి డైరెక్షన్లో వస్తున్న ఈ ఫిలిం రాబిన్ హుడ్ అనే ఫిలిం ఒక మంచి హిట్ కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎంతమంది మన నితిన్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి భయ్య. అండ్ ఇదనమాట, నాకైతే బాగా అనిపించింది. క్యారెక్టర్ అండ్ డబ్బు బంగారం అంతా ఒక దగ్గర దాసపెడుతున్నాడు. సో చూడాలి మరి మూవీ అనేది ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా రాబిన్ హుడ్ అనే టైటిల్ రివీల్ వీడియో రియాక్షన్ అనుకోవచ్చు. అండ్ దట్స్ అబౌట్ ది వీడియో. మళ్ళీ మరిన్ని మంచిలో కలిసి ఉన్నంతకు సెలవు. బాయ్, టాటా గైస్.